అడిగిದಾಗ దోణి మీద అలలు కొడితే ఏంటి, దోణి మునిగిపోతే ఏంటి, ప్రభు ఉంటాడు కదా మనతో అనేది. ಹಡಗಿನ ಮೇಲೆ ಗಾಳಿ ಬಿದ್ದರೇನು, ನೀರು ಬಿದ್ದರೇನು, ಮುಳುಗುದ್ರೇನು, ಸಮಸ್ಯೆ ಏನು, ಒಳಗ್ ಸ್ವಾಮಿ ಇರಲ್ಲ ಸಾಕು. అప్పుడు వచ్చాం బీదర్కి. ಹಿಂಗ ಅನ್ಕೊಂಡು ಬೀದರ್ಗೆ ಬಂದೇವ್ರಿ. 2021 ఫిబ్రవరి 27, 2021 ఫిబ్రవరి 27, 22, 22, 23, 23, 24, 24 3 సంవత్సరాలు అయింది. ಹಿಂಗ 3 ವರ್ಷ ಆಯ್ತ್ರಿ. అప్పుడు హెబ్రోన్ రాజ్యాంగం ప్రకారం కొత్తగా ఒక సెక్షన్ పెట్టారు 3 సంవత్సరాలని. ನೋಡ್ರಿ, ಹೆಬ್ರೋನಿನ ರಾಜ್ಯಾಂಗ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿರುವಂತಹ ಕಾನೂನು ನಿಯಮಗಳ ಪ್ರಕಾರ 3 ವರ್ಷ ಅಂತ ಇಟ್ಟಾರೆ. ఇక్కడ ఒక మాట చెప్తా, ಇಲ್ಲೊಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ. హెబ్రోన్ గురించి నేను మాట్లాడలేదు కానీ, ಹೆಬ್ರೋನ್ ಕುರಿತಾಗಿ ನಾ ಏನು ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ ರೀ, ಆದ್ರೆ హెబ్రోన్ లో ఉన్న మనుషుల గురించి చెప్తున్నాను. ಹೆಬ್ರೋನ್ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳ ಬಗ್ಗೆ. దాని గురించి ఆలోచించినప్పుడు ఒక వాక్యం గుర్తొస్తుంది. ಇದನ್ನು ಯೋಚನೆ ಮಾಡಿದಾಗೆಲ್ಲ ಒಂದು ಮಾತು ನೆನಪು ಬರ್ತದೆ. నా సేవకుడైన దావీదు నిమిత్తం యెరూషలేమును కాపాడు రక్షిస్తానని. ನನ್ನ ಸೇವಕನಾದ ದಾವೀದನ ನಿಮಿತ್ತವಾಗಿ ಯೆರೂಷಲೇಮನ್ನು ರಕ್ಷಿಸಿ ಕಾಪಾಡ್ತೇನೆ. అట్లా భక్సింగర్ ముఖం చూసి దేవుడు కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు అని అనుకోవడమే అనుకుంటా నేను. ಹೀಗೆ ಭಕ್ತ ಸಿಂಗ್ ಅವರ ಮುಖ ನೋಡಿ ಕಾಪಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ರಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅನ್ನುವಂಥದ್ದು ಅನ್ಕೋಬೇಕಷ್ಟೇ ಮಾಡ್ರಿ. ఎందుకు ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తానంటే, ಈಗ ಯಾಕೆ ಅವ್ರ ಬಗ್ಗೆ ಹೇಳ್ತೀನಂದ್ರಿ, 3 సంవత్సరాలు అయిపోతుంది ఈయన పోతాడు అనేది ఒకటి తెలిసింది హోరేబ్లో. 3 ವರ್ಷ ಆಗ್ತದೆ ಈತ ಹೋಗ್ತಾನೆ ಅನ್ನೋದು ಹೊರಬಿನೇ ಗೊತ್ತಾಯ್ತರಿ. అక్కడ సమస్య వచ్చింది పెద్దల మధ్య. ಹಿರಿಯರ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಸಮಸ್ಯೆ ಬಂತರಿ. అది వాళ్ళకు సంబంధించింది. ಅದು ಅವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು. ఓ పెద్ద మనిషి నన్ను అడిగాడు, ಒಬ್ಬ ಹಿರಿಯರು ನನ್ ಕೇಳಿದ್ರಿ, మరి చేసుకోండి మంచిగా అందరు కలిసి అన్నాను. ಮತ್ತೆ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಕೂಡಿ ಮಾಡ್ಕೋರಿ ಅಂದರು. అందరు కలిసి చేసుకోండి, ಎಲ್ಲರೂ ಸೇರಿ ಮಾಡ್ಕೋರಿ ಅಂತಂದರು. చెప్పినాక అన్న ఒప్పుకున్నారు, వీళ్ళ దగ్గర మాట్లాడుకున్నారు, పేపర్లు తీసుకున్నారు, అంతా అయిపోయింది. తర్వాత హెబ్రోన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ಇಲ್ಲಿ ಇವ್ರ ಜೊತೆ ಮಾತಾಡಿದ್ದಾರೆ, ಪೇಪರ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ಎಲ್ಲಾ ಮಾಡ್ಕೊಂಡು ಕೊನೆಯದಾಗಿ ಹೆಬ್ರೋನ್ದಲ್ಲಿ ಫಿರ್ಯಾದಿ ಹಾಕ್ಯಾರ್ರಿ. ఏం కంప్లైంట్ అంటే, ಫಿರ್ಯಾದಿ ಏನ್ ಹೇಳ್ರಿ, ఇక్కడ ఉన్న సేవకుని త్వరగా మీరు వెనక్కి పిలవండి, ಇಲ್ಲಿರುವಂತ ಸೇವಕರಿಗೆ ಶೀಘ್ರವಾಗಿ ನೀವು ಹಿಂದಕ್ಕೆ ಕರ್ಕೋರಿ, లేకపోతే ఇక్కడ సొసైటీ బాడీ రెన్యూవల్ చేసి ఆయన చైర్మన్ గా ఉండి మొత్తం ఆక్రమించుకుందాం చూస్తున్నాడు అని. ಇಲ್ಲಿ ಇರುವಂತ ಸೊಸೈಟಿ ಬಾಡಿ ಹಾಳು ಮಾಡಿ ಹೊಸ ಸೊಸೈಟಿ ಬಾಡಿ ತಯಾರು ಮಾಡಿ ಪೂರಾ ಆತನೇ ಸೇವಕರೇ ಆಕ್ರಮಣ ಮಾಡ್ಕೋಬೇಕಲ್ಲತ್ತಾರ. ఒక 4 రెడీ చేసుకున్నాడు. 4 ಮಂದಿಗೆ ತಯಾರು ಮಾಡ್ಕೊಂಡಾರ. వాళ్ళు మందిరంలో రౌడీజం చేస్తున్నారు. ಅವರು ಮಂದಿರದಲ್ಲಿ ಗುಂಡಾಗಿರ್ದಿ ಮಾಡತ್ತಾರ. వాళ్ళు అసలు ఈ సహవాసం కాదు, ఈ క్రమం కాదు, ಈ ಸಹವಾಸದವರು ಅವರಲ್ಲ, ಈ ಕ್ರಮದವರು ಅವರಲ್ಲ, వాళ్ళు బయట నుంచి వచ్చారన్నారు. ಹೊರಗಿನವ್ರು ಬಂದವರು ಅವರು. నేనంటాను ఒక మాట, ನಾವೊಂದು ಮಾತಂತೀನ್ರಿ, సరే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బయటికి, ಇವರು ಎಲ್ಲಿಂದ ಹೊರಗಿನ ಬಂದಾರಲ್ಲ, వాళ్ళు కూడా ఒక 50 సంవత్సరాల క్రితం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ಈ 50 ವರ್ಷ ಹಿಂದೆ ಅವರು ಕೂಡ ಅಲ್ಲಿಂದೇ ಬಂದವರು. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇందాక ఉమాకాంత్ అని చెప్పినట్టు ఔకత్ అనేది అడ్డొస్తుంది. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ಈಗಾಗಲೇ ಉಮಾಕಾಂತ್ ಅಣ್ಣ ಹೇಳೋದ್ರ ಪ್ರಕಾರ ಅರ್ಹತೆ, ಯೋಗ್ಯತೆ ಅನ್ನೋದು ಅಡ್ಡ ಬೀಳತ್ತದ. మా పక్కన కూర్చొని మాట్లాడడం ఏంటి అని, ನಮ್ ಬಾಜು ಕುಂತು ಮಾತಾಡಿದವ್ರು ಏನು ఏంటి వీళ్ళ ఆలోచన, అసలు వీళ్ళకి ఏంటి అంటే, ముందు అసలు ఈయన పంపించేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళా కొత్త ఆయన రావాలి, మళ్ళీ ఆయన పరిస్థితులు అర్థం కావాలి, మళ్ళీ అది ఇది అప్పుడంతా చల్లగైపోద్ది, ముందు అసలు ఈయన్ని పంపించాలి మనం అని చెప్పి ఇప్పుడు నా మీద మొదలు పెట్టారు అనమాట. ಇವ್ರೇನು ನಮ್ ಬಾಜು ಕುಂತು ಮಾತಾಡೋದು, ಇವ್ರದೇನ್ ಪರಿಸ್ಥಿತಿ, ಇವ್ರದೇನ್ ಯೋಗ್ಯತೆ, ಇವ್ರು ಬರಬಾರ್ದಂದ್ರೆ ಇವನಿಗೆ ಮೊದಲು ಕಳಿಸ್ಬೇಕು, ಇವ ಹೋದನಂದ್ರ ಹೊಸಬ್ರು ಬರ್ತಾರ, ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳಕ್ ತಡ ಆಗ್ತದ, ಅದೇ ತರ ನಾವೇ ಮಾಡಬಹುದು. ఇప్పుడు హెబ్రోన్ వాళ్ళు పిలిచారు, ಹೆಬ್ರೋನ್ದವ್ರಿಗೆ ಕರ್ದ್ರಿ, పిలిచి అన్నారు, ಕರ್ದು ಹೇಳಿದ್ರಿ, ఇలా వచ్చింది మాట అని. ಹಿಂಗೆ ನಿನ್ ಮೇಲೆ ಮಾತು ಬಂದ ನೋಡಪ್ಪ. నేను అన్నాను, ನಾ ಅಂದೆ, మరి మీరు ఒకసారి రండి అన్న, వచ్చి మాట్లాడుకోండి అన్నాను. ಅಣ್ಣ ಒಂದ್ಸಲ ನೀವು ಬರ್ರಿ, ಬಂದು ನೀವು ಮಾತಾಡ್ಕೋರಿ. నేను ఒకటే చెప్పాను, ఏంటంటే ನಾ ಒಂದೇ ಹೇಳ್ದೆ, నేను వెళ్తాను నా సమయానికి, ನನ್ನ ಸಮಯಕ್ಕೆ ನಾನು ಹೋಗ್ತೀನಿ, వెళ్లే ముందు మీరు వచ్చి అక్కడంతా కూడా సమాధానం చేయండి. ನಾ ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮೊದಲು ನೀವು ಬಂದು ಅಲ್ಲೆಲ್ಲ ಸಮಾಧಾನ ಮಾಡ್ರಿ. మాట ఇచ్చారు వస్తామని. ಬರ್ತೇವಂತ ಹೇಳಿ ಮಾತು ಕೊಟ್ಟರ್ರಿ. రెండోది, వాళ్ళు ఎవరినైతే అవి ఇవి అన్నారో అందరిని తీసుకుని వెళ్ళాను. ಈಗ ಇವರು ಅವರು ಅಂತವ್ರು ಇಂಥವ್ರು ಅಂತ ಹೇಳಿ ಯಾರ್ಯಾರಿಗೆ ಅಂದಾರಲ್ಲಿ ಅವ್ರಿಗೆಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿನ್ರಿ. ఆడ వాళ్ళ ప్రవర్తన అన్నవాళ్ళు కూడా చూడడం జరిగింది. ಮತ್ತೆ ಅವರ ಪ್ರವರ್ತನೆ ಅಣ್ಣವ್ರು ಕೂಡ ನೋಡೋದಲ್ಲ ಆಯ್ತ್ರಿ. సరే వస్తామన్నారు. ಬರ್ತೇವಂತಂದ್ರೆ 2024 మార్చి నెల 24కి మేము బీదర్ వస్తున్నామన్నారు. 2024 ಮಾರ್ಚ್ 24ಕ್ಕೂ ನಾವು ಬೀದರ್ಗೆ ಬರ್ತೇವಂತ ಅವ್ರು ಹೇಳಿದ್ರಿ. అది 16వ తేదీ. 16ನೇ ತಾರೀಕು. 17, 16 సాయంకాలం మేము ఇంటికి వస్తున్నప్పుడు 17ನೇ ಸಾಯಂಕಾಲ ನಾವು ಮನೆಗೆ ಬರುವಾಗ నాకు ఒక బ్రదర్ ఫోన్ చేసి, ನನಗೊಬ್ಬ ಬ್ರದರ್ ಫೋನ್ ಮಾಡಿ, నన్ను రేపు హోరే పరిచయకి వెళ్ళమన్నారు, ನನಗೆ ಹೋರೇಬ್ ಸೇವೆಗಾಗಿ ನಾಳೆ ಹೋಗಂದಾರ, మీరు ఉండట్లేదా అని అడిగాడు. ನೀವು ಇರ್ಲತ್ತಿಲ್ಲೇನಲ್ಲಿ ಅಂತ ಕೇಳಿದ್ರು. నాకేం చెప్పలేదన్నారు. ನನಗೇನು ಹೇಳಿಲ್ಲಣ್ಣ ಅಂದೆ. అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళా 2 నిమిషాలకు ఆయన చేసి అన్నాడు,
ಮತ್ತೆ ಒಂದ್ 2 ನಿಮಿಷಕ್ಕೆ ಅವರೇ ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳಿದ್ರು, నాకు అనౌన్స్ కూడా చేయమన్నారు అని. ನನಗೊಂದು ಪ್ರಕಟಣೆ ಕೂಡ ಮಾಡು ಅಂತ ಹೇಳ್ಯಾರಂದ್ರು. ఏం చేయమన్నారు? ಏನು? అక్కడ ఉన్న సేవకుని ట్రాన్స్ఫర్ చేశాం, ಅಲ್ಲಿರುವಂತ ಸೇವಕರಿಗೆ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಮಾಡಿದ್ದೇವೆ. కొత్త సేవకుని వేసే వరకు ప్రతి వారం హెబ్రోన్ నుంచి గాని చుట్టుపక్కల నుంచి గాని పంపిస్తాం. ಹೊಸ ಸೇವಕರು ಬರುವ ತನಕ ಹೆಬ್ರೋನ್ನಿಂದ ಆಗ್ಲಿ ಸುತ್ತಮುತ್ತಲಿರುವಂತ ಸಭೆಯಿಂದ ಆಗ್ಲಿ ಸೇವಕರಿಗೆ ಕಳಿಸ್ತಾ ಇರ್ತೇವೆ. అప్పటి వరకు ఈయన సేవా కాలం ముగిసింది గనక మందిరంలో పులిపీట ఎక్కడానికి వీల్లేదు అని చెప్పి అన్నారంటే. ಈಗ ಇವರ ಸೇವೆಯ ಅವಧಿ ಇಲ್ಲಿ ಮುಗಿದಿದೆ, ಅದಕ್ಕಾಗಿ ಅಲ್ಲಿ ತನಕ ಇವರಿಗೆ ಪುಲ್ಪೀಟ್ ಏರೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಡಬೇಡ್ರಿ ಅಂತಂದ್ರು. నేను అన్నాను, వాళ్ళు చెప్పన్నారు కదా మీరు చెప్పకుండా. ಮತ್ತೆ ಅಣ್ಣ ನಿಮ್ಗೆ ಹೇಳಂತ ಹೇಳಲ್ರಿ, ನೀವು ಬಂದು ಹೇಳ್ಕೋರಿ ಅಂತಂದೆ. నాకు ఫోన్ చేశారు పరిచయకు వెళ్ళమని. ನನಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರು ಸೇವೆಗೆ ಹೋಗಂತ ಹೇಳಿ. నేను వెళ్ళాను. ಹೋದೆ. ఇక్కడ వచ్చి నేను అనౌన్స్ చేశాడు. ಇಲ್ಲಿ ಬಂದಂತ ವ್ಯಕ್ತಿ ಅನೌನ್ಸ್ ಮಾಡಿದ್ರಿ. అప్పుడు అన్న వాళ్ళు అడిగారు. ಅವಾಗ ಅಣ್ಣ ಅವ್ರು ಕೇಳಿದ್ರು. ఏం అడిగారంటే, ಏನ್ ಕೇಳಾರ ಅಂದ್ರಿ, వాళ్ళు వస్తా అన్నారు కదా 24 ముందే ఎందుకు ప్రకటన చేశారు అని. 24ನೇ ತಾರೀಕು ಅವ್ರು ಬರ್ತೀನಂತ ಹೇಳ್ಯಾರಲ್ಲ, ಮತ್ತೆ ಮೊದಲೇ ಯಾಕೆ ಪ್ರಕಟಣೆ ಅವರು ಮಾಡಿದ್ರು? మాట తప్పారు కదా, ಮಾತು ತಪ್ಪುದರಲ್ಲ. మాట తప్పుతారా ఇట్లా ఉండే హెబ్రోన్ లో అని. ಹೆಬ್ರೋನ್ದಾಗ ಇದ್ದು ಹಿಂಗ್ ಮಾತು ತಪ್ಪುತ್ತಾರೇನು? సరే వచ్చినానికి ఏం సంబంధం చెప్పమన్నారు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. ಬಂದಂತ ವ್ಯಕ್ತಿಗೆ ಏನ್ ಸಂಬಂಧ ರೀ, ಪಾಪ ಅಲ್ಲಿಂದ ಹೇಳಿ ಕಳ್ಸ್ಯಾರ ಹೇಳಂತೇಳಿ ಅವ್ನು ಬಂದು ಹೇಳಿ ಹೋದ. నేను ఆ రాత్రి ఇంటికి వచ్చాను. ಆ ರಾತ್ರಿ ನಾ ಮನೆಗ್ ಬಂದರಿ. పొద్దున్నే అన్న వాళ్ళు వచ్చారు. ಮುಂಜಾನೆ ಅಣ್ಣನವ್ರು ಬಂದ್ರಿ. అట్లా కూర్చున్నారు. ಹಿಂಗ್ ಕುಂತಾರ್ರಿ. నాకు అక్కడి నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. ಅಲ್ಲಿಂದ ನಂಗೆ ಒಬ್ರು ಫೋನ್ ಮಾಡಿದ್ರು. అందరం కూర్చున్నాం కదా, స్పీకర్ ఆన్ చేసి హలో అన్నారు. ಮತ್ತೆ ಎಲ್ಲರೂ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾವಲ್ರಿ, ಸ್ಪೀಕರ್ ಆನ್ ಮಾಡಿ ಹಲೋ ಅಂತಂದಿರಿ. అక్కడ మరి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ಅಲ್ಲಿಂದ ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಮಾತಾಡತಾರ್ರಿ. ఆయన సేవకుడు కాదు, ಅವ್ರ ಸೇವಕರಲ್ಲ, సంఘ పెద్ద కాదు, ಸಭೆ ಹಿರಿಯ ಅಲ್ಲ, మరి విశ్వాసం అవునో కాదు నాకు తెలియదు. ವಿಶ್ವಾಸಿನೋ ಹೌದೋ ಅಲ್ಲೋದು ಕೂಡ ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఆయన అంటాడు, ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, తమ్ముడు వాళ్ళు కొట్టుకుంటారు, చంపుకుంటారు, నీకెందుకు, నువ్వు బయటికి రా అన్నాడు. ತಮ್ಮ ಒಬ್ರಿಗೊಬ್ರು ಅವ್ರವ್ರು ಹುಡುಕೋತಾರ, ಒಬ್ರಿಗೊಬ್ರು ಕೊಲ್ಕೋತಾರ ಅವರು, ನಿನಗೆ ಯಾಕಪ್ಪ ನೀವ್ ಹೊರಗ್ ಬಾ, నువ్వు బయటికి రా, నీకు సంఘం ఇస్తాం. ಹೊರಗ್ ಬಾ, ನಿಂಗೆ ಸಭೆ ಕೊಡ್ತೇವೆ. నేనన్నాను, మీరు వస్తానని మాట ఇచ్చి మాట తప్పడం ఎంతవరకు అన్నాను. ಅಣ್ಣ ನೀವು ಬರ್ತೀನಂತ ಹೇಳಿ ಮಾತು ತಪ್ಪುವುದು ಎಷ್ಟು ನ್ಯಾಯ ನಾ ಕೇಳಿದೆ. అని అంటాడు, నువ్వు కట్టావా హోరేబు అన్నాడు. ಮತ್ತೆ ಅವರು ಕೇಳಿದ್ರು, ಊರೇಬ್ ನೀ ಕಟ್ಟಿದೇನು? నువ్వు కడితే జరిగిందా పరిచయం ఇంతకాలం? ನೀ ಕಟ್ಟಿದ್ರೆ ಇಷ್ಟು ವರ್ಷ ಸೇವೆ ಅಲ್ಲಿ ನಡೆದದ, పాడైపోని ಹಾಳಾಗ್ಬಿಡ್ಲು. సంఘం పాడైతే నీకెందుకు, పరిచయం పాడైతే నీకెందుకు, వాళ్ళు కొట్టుకుంటే నీకెందుకు, చంపుకుంటే నీకెందుకు అన్నాడు. ಸಭೆ ಹಾಳಾದ್ರ ನಿನಗೆ ಯಾಕ, ಮತ್ತೆ ಸೇವೆ ಹಾಳಾದ್ರ ನಿನಗೆ ಯಾಕ, ಒಬ್ರಿಗೊಬ್ರು ಹುಡ್ಕೊಂಡ್ರ ಸತ್ ಹುಡಿದ್ರ ನಿನಗೆ ಯಾಕ, ನೀವ್ ಹೊರಗ್ ಬಾ. నేనన్నాను, నాకెందుకు అన్నప్పుడు నన్ను ఎందుకు పంపించారు 3 సంవత్సరాల క్రితము అని అన్నాను. ನಿನಗೆ ಯಾಕಂತೇಳಿ ಈಗಲ್ಲದಿರಲ್ಲ, 3 ವರ್ಷ ಹಿಂದೆ ನನಗೆ ಯಾಕೆ ಇಲ್ಲಿ ಕಳ್ಸಿರಿ ನೀವ್ ಹೇಳ್ರಿ. అప్పుడే పాడైపోతే పాడైపోయింది అనుకోవచ్చు కదా అన్న. ಅವಾಗೆ ಹಾಳಾದ್ರೆ ಚಲೋ ಇರ್ತಿತ್ತಲ್ಲ, ಯಾಕೆ ಕಳ್ಸಿರಿ? ఇప్పుడు ఎందుకు అంటే, ಈಗ ಯಾಕ అవన్నీ నీకెందుకు అని చెప్పేసి ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇస్తున్నామని ఫోన్ కట్ చేశాడు. ಈಗ ಇವೆಲ್ಲ ನಿನಗೆ ಯಾಕ, ನೀ ಕೇಳಲ್ ಹೋಗಿದ್ದಲ್ಲ, ನಿನಗೆ ಪನಿಷ್ಮೆಂಟ್ ಅಂತ ಹೇಳಿ ಫೋನ್ ಕಟ್ ಮಾಡ್ಯಾರ. ఏం పనిష్మెంట్ అంటే ఇక ఆయన తర్వాత వేరే మాటలు ఉన్నాయి. ನೋಡ್ರಿ, పనిష్మెంట్ ಏನಂದ್ರೆ ಮುಂದೆ ಬೇರೆ ಬೇರೆ మాటಗಳು. ఇక్కడ ఒక మాట ఏంటంటే, వాళ్ళు పాడైపోని, కొట్టుకొని, చంపుకొని, ఏమైనా అయిపోని, నీకెందుకు, నీకు ఇంకా బోర్డంత భవిష్యత్తు ఉంది, నీకేమైనా హోరేపు తెలుసా, మేము పంపిస్తే వెళ్ళాం, మేము పిలిస్తే నువ్వు రావాలంతే అన్నప్పుడు నేను వీళ్ళని చూశాను. ಈಗ ಅವ್ರು ಈ ಮಾತಂದ್ರ ನೋಡ್ರಿ, ಒಬ್ರಿಗೊಬ್ರು ಹುಡ್ಕೊಂಡ್ರು, ಸತ್ ಹುಡ್ಕೊಂಡ್ರು ಬಿ ನಿನಗೆ ಯಾಕೆ ಸಂಬಂಧ, ಅಲ್ಲಿ ಸಭೆ ಹಾಳಾಗ್ಲಿ, ಸೇವೆ ಹಾಳಾಗ್ಲಿ, ನಾವ್ ನಿನಗೆ ಕಳ್ಸಿದೋ, ನೀವ್ ಆಫೀಸ್ ಬಾ, ನಿಂಗೆ ದೊಡ್ಡ ಚರ್ಚ್ ಕೊಡ್ತೇವ ಅನ್ನುವಂತ ಮಾತು ಹೇಳುವಾಗ ಇವ್ರಿಗೆಲ್ಲ ನಾ ಗಮನಿಸ್ತೇರಿ. కొంతమంది వచ్చారు, అన్న వాళ్ళు, అక్క వాళ్ళు, ಕೆಲವರು ಅಣ್ಣಂದಿರು ಅಕ್ಕಂದಿರು ಬಂದ್ರಿ. మరొకటి అడిగారు, ఏంటంటే, ಒಂದು ಕೇಳಿದ್ರಿ, ಏನಂದ್ರಿ, మీరుంటే ನೀವಿದ್ರೆ మీతో ఉంటాం, ನಿಮ್ ಜೊತೆ ಇರ್ತೇವೆ, మీరు వెళ్తే ನೀವ್ ಹೋದ್ರಂದ್ರ ఏదో సంఘానికి వెళ్తాం, ಯಾವ್ದೋ ಚರ್ಚೆಗೆ ಹೋಗ್ತೇವೆ, ఈడికి మాత్రం రామన్నారు, ಇಲ್ಲಿಗೆ ಮಾತ್ರ ನಾವ್ ಬರಲ್ಲಣ್ಣ, ఈడికి మాత్రం రామన్నారు. ಇಲ್ಲಿಗೆ ಮಾತ್ರ ನಾವ್ ಬರಲ್ಲಣ್ಣ. అప్పుడు ಆಗ ఇప్పుడు విన్నట్టు ఒకటే వారంలో అంతా కూడా ప్రేయర్ చేసుకోవడం ఏంటి మరి అని ఆలోచించడం. నేను నా గురించి ఆలోచన చేయలేదు, నేనేంటి, లేకపోతే నా పిల్లలు ఏంటి, లేకపోతే నా భార్య ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఇక్కడ ఉంటే బయట ఉంటే ఏంటి, లోపల ఉంటే ఏంటి, సంఘంలో ఉంటే ఏంటి, సంఘానికి బయటికి పోతే ఏంటి, ఏం ఆలోచించలేదు. ఆ రోజు నేను ఆలోచించింది ఏంటంటే, ఇంతమంది ఎటు కాకుండా అటుకు దిక్కు అయిపోతే ఏంటి అని ఆలోచన వచ్చింది. ನಂದೇನಾಗ್ತದ, ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು ಭವಿಷ್ಯತ್ ಏನದ, ಅದ್ರ ಬಗ್ಗೆ ಏನ್ ಬಿ ಥೋಡೆ ಬಿ ಯೋಚನೆ ಮಾಡಿಲ್ರಿ. ಈಸ್ ಮಂದಿ ಇವ್ರು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ, ಇವ್ರಿಗೆ ಏನಾಗ್ತದ, ಇವ್ರ ಭವಿಷ್ಯತ್ ಹೆಂಗ, ಅದಟ್ಟೆ ಯೋಚನೆ ಮಾಡಿನ್ರಿ. ఇప్పుడు అంకుల్ ఫోన్ చేశారు. ಅಂಕಲ್ ಫೋನ್ ಮಾಡಿದ್ರು. ఎందుకంటే జయరాజ్ అంకుల్కి సొంత బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు. ಇಲ್ಲಿ ಜಯರಾಜ್ ಅಂಕಲ್ ಅವರಿಗೆ ಸ್ವಂತ ರಕ್ತ ಸಂಬಂಧಿಕರಿದ್ದಾರೆ. అంకుల్ కూడా ఒకటే మాట అన్నారు, ಅಂಕಲ್ ಅವರು ಕೂಡ ಒಂದೇ ಮಾತಂದರು, మీరు ప్రార్థన చేసుకోండి, మరి వారందరూ కూడా
ఆశపడుతున్నారు. ఒకవేళ చూడండి అవకాశం అంటే పరిస్థితి ఏం బాగలేదు కదా బయట అని అన్నారు. ಆ, ಅವರೆಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಬಯಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಹೊರಗಡೆ ಪರಿಸ್ಥಿತಿ ಸರಿ ಇಲ್ಲಲ್ಲ, ನೋಡ್ರಿ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊರಿ ಅಂದ್ರು. అప్పుడు నేనైతే ఇదిగో చెప్తున్నాను కదా, ఈ ఈ ఈ పరిస్థితి చూసి సరే ఇంతమంది అట్లా ఇట్లా అనుకోని నేను అనుకున్నా, ఒక 20-30 మంది ఉంటారు కదా బయటికి అనుకున్నాను. ಈಗ ಹೊರಗಡೆ ಬಂದ್ರೆ 20-30 ಮಂದಿ ಇರ್ತಾರಲ್ಲ, ಈ ಪರಿಸ್ಥಿತಿಗಳೆಲ್ಲ ಹಿಂಗ್ ಕಾಣತ್ತವಲ್ಲ ಅಂತೇಳಿ ನಾವೊಂದು ಮಾತು ಅಂದ್ಕೊಂಡೆ. బయటకు వచ్చిన కొన్ని మాటలు వచ్చాయి కాబట్టి ఆ 2 ప్రశ్నలు చెప్తాను. ಮತ್ತೆ ಹೊರಗಡೆ ಬಂದ್ರು ಕೂಡ ಮಾತುಗಳು ಬಂದು ಪ್ರಶ್ನೆಗಳು ಹೇಳ್ತೀನಿ. మొదటి మాట, ಮೊದಲನೇ ಮಾತು ರೀ, ప్రీ ప్లాన్డ్ ఇదంతా కూడా అనేది ఒక మాట వచ్చింది. ನೋಡ್ರಿ, ಪೂರ್ವ ನಿಯೋಜಿತ ಅಂದ್ರೆ ಮುಂದೆ ಎಲ್ಲ ತಯಾರು ಮಾಡ್ಕೊಂಡು ಹೊರಗೆ ಹೋಗ್ಯಾರ ಇವ್ರು. ప్రీ ప్లాన్డ్ అనుకుంటే ಪೂರ್ವ ನಿಯೋಜಿತ ಅಂದ್ರೆ హోరేబులో ఈ రోజు జనరేటర్ ఉండదు, ಹೊರೇಬ್ನಲ್ಲಿ ಇವತ್ತು ಜನರೇಟರ್ ಇರ್ತಾ ಇದ್ದಿಲ್ಲ, కొత్త చేపలు ఉండవు, ಹೊಸ ಚಾಪಿಗಳು ಇರ್ತಾ ಇದ್ದಿಲ್ಲ, ఎలక్ట్రికల్ వర్క్ సరిగేది కాదు, మొత్తం ట్యూబ్స్ ನಡೆದಿಲ್ಲ. నా దగ్గర ఇప్పుడు కూడా అవి ఉన్నాయి పేపర్స్. ಆ ಪೇಪರ್ ಗಳೆಲ್ಲ ಇವತ್ತು ನನ್ಗೆ ಅವರಿಗೆ కొన్ని లక్షలు ఖర్చు అయింది అక్కడ. ಕೆಲವು ಲಕ್ಷಗಳಲ್ಲಿ ಖರ್ಚಾಗಿದೆ. ఇక్కడ ఉన్న వాళ్ళే పెట్టారు, ಇಲ್ಲಿನವರೇ ಇಟ್ಟಿದ್ದಾರೆ, వారు సమర్పణతో పెట్టారు. ಅವ್ರು ಸಮರ್ಪಣೆಯಿಂದ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. లక్షల రూపాయలు అక్కడ సమర్పణ పెట్టి ఏమి పట్టుకోకుండా బయటకు వచ్చారు. ಲಕ್ಷಗಳ ಗಟ್ಟಲೆ ಅಲ್ಲಿ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡು ಏನೂ ಹಿಡ್ಕೊಳ್ಳಾರದೆ ಬಂದಿದ್ದಾರೆ. నాకు రావాల్సినవి కూడా ఉన్నాయి చాలానే. ಅಲ್ಲಿ ನನಗ್ ಕೂಡ ಬರ್ಬೇಕಾಗಿತ್ತಂತೂ ಬಹಳವರಿ. నాకు రావాల్సినవి దాదాపు 1,00,000 పైన ఉన్నాయి. ನನಗ್ ಬರ್ಬೇಕಾಗಿದೆ 1,00,000ಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿಗೆ ಬೇರೆ. ఏది కూడా అడగలేదు, ಯಾವುದೂ ಕೂಡ ಕೇಳಿಲ್ಲ. 2 నెలల గిఫ్ట్ కూడా బంద్ చేశారు, అడగలేదు. ಮತ್ತೆ 2 ತಿಂಗಳ ಗಿಫ್ಟ್ ಕೂಡ ಬಂದ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಕೇಳಿಲ್ಲ. మళ్ళీ చెప్తున్నాను, ಮತ್ತೆ ಹೇಳ್ತೇನೆ, ఎందుకంటే ఏం జరిగింది అసలు అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బయట, కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రీ ప్లాన్డ్ కాదు. ప్రీ ప్లాన్ అనుకున్నప్పుడు ఆ మందిరము మేము వచ్చినప్పుడు ఎట్లా ఉండేది అట్లనే ఉండేది. ಈಗ ನೋಡ್ರಿ, ಇದು ಪೂರ್ವ ನಿಯೋಜಿತ ಕೆಲಸ ಅಂದ್ರೆ ನಾನು ಬರುವಾಗ ಮೊದಲು ಬಂದಾಗ ಮಂದಿರ ಹೆಂಗಿತ್ತು ಹಂಗೆ ಇರ್ತಿತ್ತು. ಅದು ಪ್ರೀ ಪ್ಲಾನ್ಡ್ ಆಗಿತ್ತಂದ್ರೆ. రెండో మాట ఏంటంటే, ಎರಡನೇ ಮಾತಂದ್ರೆ అందరినీ లాక్కొని పోయాడు మా గొర్రెల్ని అని చెప్పేసి అన్నారు. ನಮ್ ಕುರಿಗಳಿಗೆಲ್ಲ ಎಳ್ಕೊಂಡು ಒಯ್ದ್ಬಿಟ್ಟು ನಸುಕ ಕಡೆ. గొర్రెల్ని తీసుకొచ్చాను, మేకల్ని అయితే తీసుకురాలేదు. ನೋಡ್ರಿ, ಕುರಿಗಳಿಗೆ ತಂದಿನಿ, ಆಡುಗಳಿಗೆ ತಂದಿಲ್ಲ. తీసుకొచ్చింది నేను కాదు, ತಂದಿದ್ದು ನಾನಲ್ಲ ರೀ, ప్రభు వాళ్ళని తీసుకొచ్చాడు. ಕರ್ತನ ಅವ್ರನ್ನ ತಂದಾರ್ರಿ, నన్ను కూడా తీసుకొచ్చాడు. ನನ್ನ ತೋಳ ತಂದಿದ್ದಾರ್ರಿ. ఒకసారి ఒక మాట అడిగాడు ఒక ఆయన, ಒಬ್ರು ಒಂದಿನ ಒಂದ್ ಮಾತು ಕೇಳಿದ್ರಿ, అందరినీ లాక్కొని పోయాడంటే ಎಲ್ಲರಿಗೆ ಎಳ್ಕೊಂಡು ಒಯ್ದಾನಂತ ಅಂದ್ರಿ. బయట నుంచి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, ಹೊರಗಿಂದ ಬಂದವ್ರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. మా విశ్వాసాలు ఏం చెప్పారు జవాబు అంటే, ನಮ್ಮ ವಿಶ್ವಾಸಿಗಳು ಕೊಟ್ಟ ಉತ್ತರ ನೋಡ್ರಿ, సేవకుడు మమ్మల్ని బయటికి లాక్తిరలేదు, మేమే సేవకుడిని బయటికి లాక్కొచ్చామన్నా. ನಾವು ಸೇವಕರು ನಮ್ಗೆ ಹೊರಗೆ ಎಳ್ಕೊಂಡು ಒಯ್ದಿಲ್ರಿ, ನಮ್ ಸೇವಕರು ಒಳಗಿದ್ರು ನಾವೇ ಎಲ್ಲರೂ ಕೂಡ ಹೊರಗೆ ಒಯ್ದಿದ್ದು ಅವ್ರಿಗೆ ಎಳ್ಕೊಂಡು. మేమే సేవకుని బయటికి తెచ్చుకున్నాము, సేవకుడు మమ్మల్ని బయటికి తీసుకురాలేదు అని. ನಾವು ಸೇವಕರಿಗೆ ಹೊರಗಡೆ ತಂದುಕೊಂಡಿದ್ದೆವು, ಸೇವಕರು ನಮ್ಗೆ ಹೊರಗಡೆ ತಂದಿಲ್ಲ. ఏప్రిల్ 5వ తారీఖు 6వ తారీఖు ಏಪ್ರಿಲ್ 5, 6ನೇ ತಾರೀಕು, 6వ తారీఖు బిఫోర్ ఇయర్ లాస్ట్ ఇయర్ ನೋಡಿ, ಕಳೆದ ವರ್ಷ 6ನೇ ತಾರೀಕು నేను ఫోన్ చేశాను. ನಾ ಫೋನ್ ಮಾಡಿದೆ, రేపు ఒక్క సండే నేను హోరేబ్లో నాకు అవకాశం ఇవ్వండి అని. ಒಂದು ಭಾನುವಾರ, ಮುಂದಿನ ಒಂದು ಭಾನುವಾರ ನಂಗೆ ಅವಕಾಶ ಕೊಡ್ರಿ. ఉంటే గొడవలు అయిపోతాయి ఎక్కడ అన్నారు. ನೀ ಇದ್ದೆ ಅಂದ್ರೆ ಜಗಳ ಆಗ್ತಾವ ನೋಡು. అవ్వవు అన్నారు. ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ అయితే అన్నారు. ಆಗ್ತಾ ಒಂದು. అయితే మీరు ఏం చేస్తారు చేయండి. ಹಂಗಂದ್ರೆ ನೀವ್ ಏನ್ ಮಾಡ್ತೀರಿ ಮಾಡ್ರಿ. సరే అయితే ఒక్క 6 వారం నిలబడి అక్కడ, తర్వాత వారం మేము చెప్పినట్టు వెళ్ళిపోవాలన్నారు. ಒಂದು ವಾರ ನೀರು ಹೇಳ್ದಂಗ, ಮುಂದಿನ ವಾರ ನೀ ಇರಬಾರ್ದು ನೋಡಿ ಹೋಗಲ್ಲಿಂದು. ఆ ఆదివారం నేను ప్రకటన చేశాను అంతే. ಆ ಭಾನುವಾರ ನಾನು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿನ ಅಷ್ಟೇ, పరిచయం ఆరంభిస్తున్నాను. ಸೇವೆ ಪ್ರಾರಂಭಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఏ ఇంటికి పోయి అడగలేదు ఎవరిని కూడా, ಯಾರ ಮನೆಗೆ ಹೋಗಿ ನಾನು ಬೇಡ್ಕೊಂಡಿಲ್ಲ, ఎవరికి ఫోన్ చేసి రండి పలానా స్థలానికి అని చెప్పలేదు. మేము ಯಾರಿಗೂ ಫೋನ್ ಮಾಡಿ ಇಂಥ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗ್ಲತ್ತಿದ್ದೇವೆ ಬರ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಯಾರಿಗೂ ಹೇಳಿಲ್ಲ. వాట్సాప్ స్టేటస్ పెట్టాను అంతే. ವಾಟ್ಸಪ್ ಸ್ಟೇಟಸ್ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಅಷ್ಟೇ. పలానా స్థలంలో సంఘ ప్రార్థన జరుగుతుంది, ఇంకొకరి స్థలంలో ఆరాధన ఆరంభించబడుతుంది అని. ಪಲ್ಲಡಿ ಸ್ಥಳದಲ್ಲಿ ಸಭೆ ಪ್ರಾರ್ಥನೆ, ಇನ್ನೊಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಆರಾಧನೆ ನಡೀತದೆ. ఇక్కడున్న కోశాన విశ్వాసాలు చెప్పండి, ఎవరికైనా నేను ఎప్పుడైనా ఫోన్ చేసి కానీ, మెసేజ్ చేసి కానీ, లేకపోతే బయట కలిసినప్పుడు, లేకపోతే మీ ఇంటికి వచ్చి కానీ మా దగ్గర రండి హోరేబుల్ విడిచిపెట్టండి అన్నానా? ಇಲ್ಲಿರುವಂತ ಗೋಷನ್ ವಿಶ್ವಾಸಿಗಳು ಹೇಳ್ರಿ, ಫೋನ್ ಮಾಡಿ ಅಥವಾ ಹೊರಗೆಲ್ಲರೂ ಭೇಟಿ ಆದಾಗ ಅಥವಾ ನಿಮ್ ಮನೆಗೆ ಬಂದು ಬರ್ರಿ ಗೋಷನ್ ಚಾಲು ಮಾಡ್ತೀನಿ, ಹೊಸ ಮಂದಿ ಕಡೆ ಬರ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ರಿ. ఒక్కరు చేతిని పోతా నేను, ಒಬ್ಬರು ಕೈ ಎತ್ತಿದ್ರೆ ನಾ ಇಲ್ಲಿಂದ ಹೋಗ್ತೀನಿ. ఒక్కరిని పిలిచా నేను, ಒಬ್ರಿಗೆ ಕರ್ದೇನ, ఎందుకంటే అన్యాయం అయిపోతున్నాడు పాపం అని. ಆತ ಅನ್ಯಾಯವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂದ್ರೆ ಒಬ್ಬನಿಗೆ ಕರ್ದಿದ್ದೀನಿ. తెలుగులో ఒక సామెత ఉంది, ತೆಲುಗುದಲ್ಲಿ ಒಂದು ನಾಟ್ ನುಡಿ ಇದೆ, పిలిచి తన్నిచ్చుకోవడం అని. ನೋಡ್ರಿ, ಕರ್ಸ್ಕೊಂಡು ಒದಸ್ಕೊಳ್ಳೋದ್ರಿ. పిలుచుకున్నాము, తర్వాత తన్ని వెళ్ళిపోయాడు. ನೋಡ್ರಿ, ಕರ್ದಿದೆವು ಜಾಡ್ಸ್ಕೊತ್ ಹೋದ್ರು, అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయాడు. ఇప్పుడు ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಆಗ್ಲಾರ್ದಂಗ ಆಗ್ಯಾರ ಅವ್ರು. ఒక్కనే పిలిచింది నేను, ಒಬ್ರಿಗೆ ಕರ್ದೇನೆ, ఆ ఒక్కడే మాతో లేడు. ಅವ್ರೊಬ್ರೇ ನಮ್ ಜೊತೆ ಇಲ್ಲ. మిగతా ఎవరిని నేను ఎప్పుడు పిలవలేదు, రమ్మని చెప్పలేదండి. ಉಳಿದಂತ ಯಾರಿಗೂ ನನಗೆ ಕರ್ದಿಲ್ಲ, ಮತ್ತೆ ನನ್ನ ಜೊತೆ ಬರ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಯಾರಿಗೂ ನಾನು ಹೇಳಿಲ್ಲ. విశ్వాసులే మాట్లాడుకున్నారు.
విశ్వాసిಗಳೇ మాట్లాడుకుంటారు. ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ ఆరంభిస్తున్నారు, ఎక్కడ స్థలం, ఎక్కడ ఏంటని వాళ్ళే మాట్లాడు. నేను ఒక ఫస్ట్ సండే ఏప్రిల్ 14 ఇదే రోజు ఉదయం వంట చేయాలని, ఎంతమందికి వేసుకుందాం వంట అంటే ఒక 50 మందికి ఏంటన్నా అన్నా నేను. ನೋಡ್ರಿ ಏಪ್ರಿಲ್ 14ನೇ ತಾರೀಕು ಮುಂಜಾನೆ ಹೋದ ವರ್ಷ 5 ದಿನ ಎಷ್ಟು ಮಂದಿಗೆ ಅಡಿಗೆ ಮಾಡೋ ಮುಂಜಾನೆ ಅಂತಂದ್ರೆ ಒಂದು 50 ಮಂದಿಗೆ ಮಾಡ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಅನ್ಕೊಂಡ್ವಿ. అన్నోళ్ళు అన్నారు, మా ఫ్రెండ్స్ మా బంధువులు ఇరుగు పొరుగు అని పిలుస్తున్నాం, ఒక 100 మందికి వేసేద్దాం అన్నారు. ಅಣ್ಣ ಮತ್ತೆ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಗಳಿಗೆ ಆಜುಬಾಜುದವರಿಗೆ ಕರೆಲತ್ತು 50 ಬೇಡ 100 ಮಂದಿಗೆ ಹಾಕೊಳ್ಳೋ ಅಂತ ಹೇಳಿ ಅಂದೇವ್ರಿ. మొదటి ఆదివారం ಮೊದಲನೇ ಭಾನುವಾರ 120 మంది వచ్చారు. 120 ಜನ ಬಂದ್ರು. వారిలో ఎవరిని నేను పిలవలేదు, ಇವರಲ್ಲಿ ಯಾರನ್ನೂ ಕೂಡ ನಾನು ಕರೆಯಲಿಲ್ಲ, వారే వచ్చారు. ಅವರಾಗೆ ಅವರೇ ಬಂದರು. దేవుడు తీసుకొచ్చాడు. ದೇವ್ರು ಕರ್ಕೊಂಡು ಬಂದರು. ఆ రోజు నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ಆ ದಿನದಿಂದ ಈ ವರ್ಷ ಎಲ್ಲ ప్రభు తన పని తాను జరిగిస్తూ వచ్చాడు. తన ಕೆಲಸ ತಾನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. మందిరానికి ఏమి కావాలి, లేకపోతే పరిచయకి ఏమి అవసరం, వాహనం గాని, సౌండ్ సిస్టమ్ గాని, లేకపోతే ఏ చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఆదివారం భోజనం సావసం గాని ప్రతిదీ విశ్వాసుల కానుకల ద్వారానే జరుగుతుంది. ಪ್ರತಿಯೊಂದು ನೋಡ್ರಿ, ಭಾನುವಾರದ ಆಹಾರ ಗಾಡಿ ಆಗ್ಲಿ ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ ಕೂಡ ಭಾನುವಾರದ ಕಾಣಿಕೆಯಿಂದಲೇ ನಡೀತಾ ಇದೆ. ప్రతి రూపాయి నా దగ్గరికి వస్తుంది. ಪ್ರತಿ ರೂಪಾಯಿ ನನ್ನ ಹತ್ರನೇ ಬರ್ತದ್ರಿ. ఆ రూపాయి ఏమైందని ఇంతవరకు ఎవరు అడగలేదు. ಆ ರೂಪಾಯಿ ಇಲ್ಲಿ ತನಕ ಏನಾಯ್ತಂತ ಯಾರು ನಾನು ಕೇಳಿಲ್ರಿ. అంత చక్కగా క్రమంగా నమ్మకత్వం మీద దేవుడు మమ్మల్ని అందరూ నడిపిస్తున్నాడు. ಇಷ್ಟು ಕ್ರಮವಾಗಿ ನಂಬಿಗಸ್ತಿಕೆಯಿಂದ ದೇವರು ನಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ ఆ రూపాయి పిచ్చి అక్కడ ఉంది. ಆದ್ರೆ ರೂಪಾಯಿ ಹುಚ್ಚು ಅಲ್ಲಿದೆ. 100 మందికి భోజనం పెట్టండి 10 రూపాయల్లో. 100 మందికి భోజనం పెట్టండి 10 రూపాయల్లో. 100 ಜನಕ್ಕೆ ಊಟ ಇಡ್ರಿ 10 ರೂಪಾಯಿ. ది బెస్ట్ ఉండాలి, ఫుడ్. ಅದು ಬೆಸ್ಟ್ ಇರ್ಬೇಕು ಊಟ. అక్కడే సమస్యలు వచ్చాయి. ಅಲ್ಲೇ ಸಮಸ್ಯೆಗಳ್ರಿ. అడగటం ఎందుకని చాలా సార్లు మేమే అన్నోళ్ళు ఒకరొకరు చేసుకున్నాం చాలా సార్లు. ನೋಡ್ರಿ, ಕೇಳೋದು ಯಾಕಂತ ಹೇಳಿ ಒಬ್ರಿಗೊಬ್ರು ನಾವೇ ಮಾಡ್ಕೊಂಡೇವ್ರಿ. కానీ ఇప్పుడు కూడా మరి క్లింటన్ బ్రదర్ చెప్పాడు కదా, ద్వేషించకూడదు. అందుని బట్టి ఒక మాట చెప్తాను ఏంటంటే, ಕ್ಲಿಂಟನ್ ಬ್ರದರ್ ಈಗ ಹೇಳ್ಯಾರಲ್ರಿ, ದ್ವೇಷಿಸಬಾರ್ದು ಅನ್ನೋಂತ ಮಾತು. ಆ ಮಾತಿಗೆ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ. ఈ రోజు గోషన్ మొదటి వార్షికోత్సవం జరుగుతుంది, ఒక సంఘం జరుగుతుంది, ఒక పరిచర్య ఉందంటే దానిని బట్టి మరి నిజంగా మనందరం థ్యాంక్స్ చెప్పాలి అక్కడ ఉన్నటువంటి వారికి. ಈಗ ಇವತ್ತಿಗೂ ಕೂಡ ನೋಡ್ರಿ, ಗೋಷನ್ 1 ವರ್ಷ ಆಗಿ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ನಡೀತಾ ಇದೆ, ವರ್ಷವೆಲ್ಲ ಸಭೆ ನಡೀತಾ ಇದೆ. ಇದು ಎಲ್ಲದಕ್ಕೂ ಅಲ್ಲಿರೋಂಥವ್ರಿಗೆ ನಾವು ನಿಜವಾಗಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಲೇಬೇಕ್ರಿ. పలానా గోషన్ స్థాపించడం నన్ను అనొద్దు, పలానా వారి వల్ల గోషన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ಫಲಾನಿ ಮನುಷ್ಯ ಗೋಷನ್ ತಯಾರು ಮಾಡ್ಯಾನ ಅಂತ ಹೇಳಿ ಅನ್ಲಕ್ ಹೋಗ್ಬೇಡ್ರಿ, ಫಲಾನಿ ಅವರಿಂದ ಗೋಷನ್ ತಯಾರಾಗಿದೆ ಅಂತ ಹೇಳ್ರಿ. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ಈ ವರ್ಷವೆಲ್ಲ ದೇವರು ಕಾಪಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. మాకు వాగ్దానం కూడా వచ్చింది, ನಮಗೊಂದು ವಾಗ್ದಾನ ಕೂಡ ಬಂದಿದ್ದಾರೆ. జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని. ಜೀವ ಉಳ್ಳ ದೇವರು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. యెహోషువ 3:10-11 ప్రకారం, ಯೆಹೋಶುವ 3:10-11 ప్రకారం. పేరు కూడా అదే, గోషన్ అంటే ಅದು ಕೂಡ ಹೆಸರು ಕೂಡ ಅದೇ, ಗೋಷನ್ ಅಂದ್ರೆ. చాలా మంది గోషన్ ప్రేయర్ హౌస్ లేదు, హౌస్ ఆఫ్ వర్షిప్ లేదు, అది లేదు ఇది అంటే మాకు బిల్డింగ్ లేదని చెప్పాను నేను. ಗೋಷನ್ ಆರಾಧನಾಲಯ, ಪ್ರಾರ್ಥನಾಲಯ ಏನು ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಗೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರಿ. సంఘం ఇదంతే, ಇದು ಸಭೆ ರೀ. గోషన్ చర్చ్, ಗೋಷನ್ ಸಭೆ, చర్చ్ అట్ గోషన్. ಗೋಷನ್ ನಲ್ಲಿರುವಂತ ಸಭೆ జరిగేది గోషన్ పరిచర్య, గోషన్ మినిస్ట్రీస్. ನಡೆಯುವಂತದ್ದು ಗೋಷನ್ ಸೇವೆ. కాబట్టి దీనికి ఆ పేరేంటి లేకపోతే అదేంటి ఇదేంటంటే ప్రతిదానికి సమాధానం చెప్పగలం. కాకపోతే ಇದು ಏನು ಹೆಸರು, ಹಿಂಗ್ಯಾಕ ಹಂಗ್ಯಾಕ ಎಲ್ಲದಕ್ಕೂ ಉತ್ತರ ಸಮಾಧಾನ ಕೊಡೋದು ಆಗಲ್ರಿ. సమయం వ్యర్థం అన్నమాట, ಸಮಯ ವ್ಯರ್ಥ ರೀ ಇದಕ್ಕೆಲ್ಲ ಹೇಳೋದು. కాబట్టి ಅದಕ್ಕೆ కూర్చుని మీ అందరికీ మా పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ಕುಂತಂತ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಸೇವೆಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಮನವಿ ಮಾಡ್ತೇವೆ. ఈ సంవత్సరము దేవుడు మాకు కనాన్ కాలనీలో కాస్మల్బీ ఆ రోడ్ లో ఒక బిల్డింగ్ ఇచ్చాడు. ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో పరిచర్య జరుగుతుంది. ಅಸ್ಮಲ್ಬಿ ಈ ರೋಡ್ ನಲ್ಲಿ ಕಾನೂನ್ ಕಾಲನಿ ಒಂದು ಕಟ್ಟಡ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದರ ಮೊದಲನೇ ಮಹಡಿಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಸೇವೆ ನಡೀತದ್ರಿ. దాని ముందు 2 రోజుల ముందు మేము అన్న చెప్పినట్టు హైదరాబాద్ వెళ్ళి తీసుకున్న ప్రతి వస్తువుకి దాదాపు ఒక 7 సేవకులను పిలుచుకొని వాళ్ళతో ప్రార్థన చేయించుకుని ఆరంభించాం మేము. ಮತ್ತೆ ಅಣ್ಣ ಹೇಳಿರೋ ಪ್ರಕಾರ ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಹೈದರಾಬಾದ್ ನಲ್ಲಿ ಹೋಗಿ ನಾವು ತಂದಂತೆ ಪ್ರತಿ ಸಾಮಾನಿಗೆ 7 ಸೇವಕರಿಗೆ ಕರೆಸ್ಕೊಂಡು ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ ಪ್ರಾರ್ಥಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಪೂರ್ವಕವಾಗಿ ಖರೀದಿ ಮಾಡಿದ್ದೇವೆ. ఆయన అన్నాడు, ఎవరన్నా వచ్చారో హెబ్రోన్ నుంచి పరిచయం ఆరంభించడానికి, అసలు దేవుడు ఆరంభించిందేనా అది అంటే నేను అంటాను, అక్కడ వాళ్ళే పుల్ల పెడితే అక్కడ వాళ్ళు వచ్చి ఎట్ట మొదలు పెడతారంట. ಯಾರಾದ್ರೂ ಹೆಬ್ರೋನಿಂದ ಬಂದಾರ ಪ್ರಾರಂಭ ಮಾಡೋದಕ್ಕಾಗಿ, ಹೆಂಗಿದು ಸೇವೆ ದೇವ್ರು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದೇನಾ ಅಥವಾ ಅಲ್ಲ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿನವ್ರೆ ಕಡ್ಡಿ ಆಡ್ಸೋತರ ಅವರೇ ಬಂದ ಹಂಗೆ ಇಲ್ಲಿ ಸೇವೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. మళ్ళీ వాళ్ళని ఎట్లా పిలుస్తాము, ಅವ್ರಿಗೆ ಹೆಂಗ್ ಕರಿತೇವೆ ನಾವು? అందుకే
నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్న మాట ఏంటంటే, ಮತ್ತೆ ನಾ ಹೇಳುವಂತ ಮಾತು ನೋಡಿ, దేవుడు మాకు అనుగ్రహించినటువంటి సహాయం మేరకు పరిచయం కొనసాగుతుంది. ದೇವರು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿದ ಮೇರೆಗೆ ನಮ್ಮ ಸೇವೆ ಸಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ. మీరందరూ మా సంఘం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. ನೀವೆಲ್ಲರೂ ನಮ್ಮ ಸಭೆಯ ಅಭಿವೃದ್ಧಿಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ರಿ. ఈ మొదటి వార్షికోత్సవం వచ్చిన మీ అందరూ కూడా వందనాలు. ಮೊದಲನೇ ವಾರ್ಷಿಕೋತ್ಸವಕ್ಕೆ ಬಂದಂತ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. ఇక చాలా మంది రాలేకపోతున్నాం, మాకు పలానా వాళ్ళు ఉన్నారు, పలానా ఇది ఉంది అది ఉంది అని చాలా చెప్పారు. కాబట్టి నేను వారి విషయంలో కూడా ఎటువంటి కోపం లేదు. వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు రాలేదు. ಇರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ನಿಮಿತ್ತವಾಗಿ ಅನೇಕರು ಬರ್ಲಿಲ್ಲ, ಅವ್ರು ಬಂದಿಲ್ಲ, ಯಾಕೆ ಬಂದಿಲ್ಲ, ಅವ್ರು ಯಾಕೆ ಹಿಂಗ ಅನ್ನುವಂತ ದ್ವೇಷ ನನ್ನ ಹತ್ರ ಇಲ್ಲ. చివరిగా ಮನೆಯದಾಗಿ ఈ రోజు ఈ పరిచయ కొరకు ಈ ದಿನ ಈ ಸೇವೆಗಾಗಿ మా ఆహ్వానం మేరకు ನಮ್ಮ ಆಮಂತ್ರಣದ ಮೇರೆಗೆ మా మధ్యకు వచ్చి ప్రేమతో పరిచయం జరిగించడానికి, సమయాన్ని సహవాసాన్ని గడపడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి దైవ సేవకులకు, దైవ సేవకురాండ్రకు, చుట్టూ నుంచి వచ్చినటువంటి సంఘాలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ಸುತ್ತಲಿರುವಂತ ಸಭೆ, ದೈವ ಸೇವಕರ ಹೆಂಡತಿಯರು, ಇವರೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಆಮಂತ್ರಣದ ಮೇರೆಗೆ ನಮ್ಮೊಂದಿಗೆ ಪಾಲ್ಗೊಂಡಿದ್ದಕ್ಕಾಗಿ, ವಾರ್ಷಿಕೋತ್ಸವದಲ್ಲಿ ನೀವೆಲ್ಲರೂ ನಮ್ಮೊಂದಿಗೆ ಜೊತೆ ಸೇರಿದ್ದಕ್ಕಾಗಿ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సಲ್ಲಿస్తాను. ముఖ్యంగా ఈ 2 రోజులు పరిచయ కొరకు వాక్య పరిచయం చేయడానికి వచ్చినటువంటి బెంజమిన్ అన్న, అలాగే పిఎస్ స్వామి అన్న, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ಪ್ರತ್ಯೇಕವಾಗಿ 2 ದಿನದ ಸೇವೆಗೋಸ್ಕರವಾಗಿ ದೇವರ ವಾಕ್ಯದ ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಬಂದಂತ ಬೆಂಜಮಿನ್ ಅಣ್ಣ, పిఎస్ స్వామి అన్నವರಿಗೆ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. అలాగే మంజిత్ అన్న కూడా వచ్చారు పిలవగానే. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕರೆದ ತಕ್ಷಣವೇ ಮಂಜಿತನ್ ಅವರು ಕೂಡ ಬಂದಿದ್ದಾರೆ. అన్న పేరు చెప్పు, నాకు కూడా గుర్తొచ్చింది. ಅನ್ನ ಹೆಸರು ಹೇಳಿದ್ಮೇಲೆ ಒಂದು ನೆನಪಂತ್ರಿ. ఒక సేవకుడు అన్నారు, ಒಬ್ಬ ಸೇವಕರು ಅಂದರು అప్పుడే ఫోన్ చేసి, ఫోన్ ಮಾಡಿ, మీరు అన్న కలిసి పరిచయం చేస్తారంటే, ఇద్దరు కలిసి చేశారంటే ఇదంతా హోరేబికి అని. ನೀವು ಅಣ್ಣ ಇಬ್ರು ಕೂಡಿ ಇದು ಹೋರೆಬಗ್ ಮಾಡಿರಂತೆಲ್ಲ ಪ್ಲಾನ್ ಮಾಡಿ. అన్నకు సంబంధమే లేదు. ಅಣ್ಣಗೆ ಸಂಬಂಧನೇ ಇಲ್ರಿ. హౌస్ రెంట్ కోసం నేను సంప్రదించినప్పుడు ಮನಿ ಬಾಡಿಗೆ ತಗೊಳ್ಳೋದ್ರಿಂದ ಅವರಿಗೆ ಭೇಟಿ ಮಾಡಿ ఎక్కడైనా దొరుకుద్దేమో అని. ಎಲ್ಲರೂ ಸಿಗ್ತದೆ ನೋಡ್ರಿ. తప్ప పరిచర్యకు, హోరేబుకు అన్న ఒక మాట కూడా అడగలేదు. దాని విషయమై సలహా కూడా నేను హోరే విషయంలో ఏం చేయాలి, లేకపోతే ఇట్లా జరుగుతుందని ఏది నేను మాట్లాడలేదు. ನಿರಾಸರಿಂದ ಕೇಳಿನ್ರಿ. ಅದಕ್ ಬಿಟ್ಟು ಹೋರೆಬ್ಲಿ ನಾವು ಬರ್ಬೇಕಾ, ಎಲ್ಲಿ ಚಾಲು ಮಾಡ್ಬೇಕು, ಹೆಂಗ್ ಮಾಡ್ಬೇಕು, ಯಾವ ಮಾತು ಕೂಡ ಅಣ್ಣವರಿಗೆ ಸ್ವಲ್ಪ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ఎందుకంటే ఆ ప్రేమ సహవాసం అలాగే ఉండాలనుకున్నారు. ಯಾಕಂದ್ರೆ ಈ ಪ್ರೀತಿ ಸಹವಾಸ ಎಲ್ಲ ಹಿಂಗೆ ಇರ್ಬೇಕಂತ ನಾವು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೇವೆ. అందుకే ఇప్పటి వరకు ఏ సేవకులతో కూడా నాకు ఎటువంటి అసమాధానం, వైరం నాకు లేదు. ಯಾವ ಸೇವಕರೊಂದಿಗೂ ಯಾವುದೇ ಅಸಮಾಧಾನ, ಶತ್ರುತ್ವ ನನಗೆ ಇಲ್ಲ ರೀ. ఎక్కడ కూడా, ಎಲ್ಲಿ ಬಿ ఇక్కడ కూడా ఉండదు. ಇಲ್ಲಿ ಬಿ ಇರಲ್ದ್ರಿ. ఎందుకోసం అంటే, ಯಾಕ್ರಿ ಅಂದ್ರಿ, నేను అనుకుంటాను దేవుని ద్రాక్ష తోటలో చెట్టు కాదు, పండు కాదు, ఆ కింద ఉన్న మట్టిలో ఒక రేణువుతో సమానం నేనని. ಈ ದೇವರ ದ್ರಾಕ್ಷ ತೋಟದಲ್ಲಿ ಗಿಡ ಅಲ್ಲ, ಹಣ್ಣಲ್ಲ, ಹೂ ಅಲ್ಲ, మಣ್ಣಿನ అణు కణಕ್ಕೆ సమాన నానాಗಿದ್ವಿ. కాబట్టి గాలి వచ్చినప్పుడు ఎగిరిపోకుండా అట్లాగే ఆ తోటలో ఉండాలి. నా కోసం ప్రార్థన చేయండి. ಇಂಥ ಆಲೋಚನೆ ನನ್ನಿಂದ ಹೋಗಲಾರದೆ ಆ ತೋಟದಲ್ಲಿ ನಾನು ಇರೋದಕ್ಕಾಗಿ ನನಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿ. గాలి వచ్చినప్పుడు ఎగిరిపోకుండా స్థిరంగా తోటలో అట్టనే ఉండాలి. మా కోసం ప్రార్థన చేయండి. ಗಾಳಿ ಬಂದಾಗ ಆ ಮಣ್ಣು ಹಾರು ಹೋಗಲಾರ್ದಂಗೆ ಆ ತೋಟದಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ ನಾನು ಇರುವಂತೆ ನನಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿ. అంతే, ಅಷ್ಟೇ. మరొకసారి అందరికి వందనాలు. ಮತ್ತೊಂದು ಆವರ್ತಿ ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. అనౌన్స్మెంట్స్ తర్వాత వింటాం. ಪ್ರಕಟಣೆಗಳು